దేవుడు భయపరిచిందంటే ఖచ్చితంగా అది ఉంటుంది ప్రేమ నది ఉంటుందా. అమ్మా నువ్వు భయపడబాకు, అయ్యా నువ్వు భయపడబాకు. నీ కుటుంబము ఏమో ఒక చీకటి, ఒక అంధకారం, ఒక సర్పం బలంగా పనిచేస్తా ఉన్నది. మన యేసయ్య నమ్మదగిన వాడు, నేను విడిపించను. ఆయన సిద్ధంగా ఎక్కడే ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఈరోజు ఆ శక్తులని నాశనమవును కాక యేసునామములో హల్లెలూయా. అమ్మ భవిష్యత్తు కోసం కన్నీటితో దేవుడికి ఆ జపంతో ప్రార్థన మేము చేయగలము. కన్నీళ్లు పిలుస్తూ ఆ కన్నీళ్ళే దేవుని పాదాలను తలుపగలదు. ఆ కన్నీళ్ళు ఒక స్వరంగా మారి ప్రభువా నాకు స్వరము రావటంలోనైనా, కానీ నా అంతరంగముతో మూలుగులతో నా స్వరాన్ని ఎత్తి పట్టుకుని పాద సన్నిధిలో వెళ్తా ఉంటున్నాను. ఇవ్వాలని ప్రభువు చాలా వాంఛ కలిగి నీ దగ్గరకు వస్తా ఉన్నాడు. ఆహ్వానిద్దామా? కుడి చేతి ప్రభా నీ సమాధానం నాకు దయచే, నేను పొందుకుంటున్నాను. ఖచ్చితంగా ఇస్తాడమ్మా, భయపడబోతున్నారా? దేవుడిచ్చింది ఇంకొకసారి వెనకలు తీసుకోవాలి. దేవుడికి మహిమ.